నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ అభయ క్షేత్రంలో విచ్చేసినటువంటి అతిరథ మహారథులే అన్నాను నేను. ఎందుకంటే తిరుపతి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ అనేటటువంటి ఒక సంస్థని స్థాపించి గవర్నమెంట్ లో సేవ చేస్తున్నటువంటి మీ అందరూ కూడా ఒక సంస్థ పెట్టి 10 మందికి సహాయపడాలి అనేటటువంటి సేవా భావంతో ఇవాళ అభయ క్షేత్రానికి విజిట్ చేసినటువంటి చాలా చక్కని మనసున్నటువంటి ఎం అన్వర్ బాషా సార్కి, పి స్వామినాథన్ గారికి, బి కిరణ్ కుమార్ గారికి, బి గౌతమ్ యాదవ్ గారికి, ఎం మోహన్ బాబు గారికి, ఏకే ప్రేమ్ కుమార్ గారికి, ఎం అమృత గారికి, ఎన్ విమల కృష్ణ గారికి, వంశీకృష్ణ గారికి, అలాగే చాలా పెద్ద మనసుతో ఇవాళ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి శ్రీమతి మిస్టర్ అండ్ మిసెస్ హబీబున్నిసా గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ అభయ క్షేత్రంలో ఉన్నటువంటి 200 మంది అనాథలకి అభాగ్యులకి అన్నదాన సేవా కార్యక్రమం అందించడమే నిజమైనటువంటి సేవ అనేటటువంటి సేవా భావంతో ఇవాళ మీరు పెద్ద మనసుతో ఈ అభయ క్షేత్రం విజిట్ చేసి ఇంతమంది అనాథల ఆకలి తీరుస్తూ మీ యొక్క సంస్థలో మొట్టమొదటి కార్యక్రమాన్ని మొట్టమొదటి సేవని ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నందుకు ఇంకా చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు మరిన్ని చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి తరపున మీ అందరికీ ఆ దేవుడు ఆ ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్స్ మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు మా అందరి తరపున మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ శిరస్సు వంచి మీ అందరి సమయాన్ని ఇక్కడ కేటాయిస్తున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. ఈరోజు ఈ యొక్క అభయ క్షేత్రం నేను ఇప్పుడు వినిందే కానీ ఇప్పుడు చూసింది లేదు. ఇప్పుడు కలకాల్సినప్పుడు విన్నాను. ఉండాలి కొంతమందికి ఏదో చేస్తున్నారని. సడన్గా నేనంటే లాస్ట్ వీక్ మేము ఈ సంస్థ 2024 డిసెంబర్లో అనుకున్నాము 10 మందికి సహాయం చేయాలా, మనం బాగుండాలా, మన చుట్టుపక్కల ఉండేవారు బాగుండాలా. మొదట ఉద్యోగస్తులు, మా చుట్టుపక్కల ఉద్యోగస్తులు, అదేవిధంగా తో పాటు పరిసరాల్లో ఉండేటటువంటి ప్రజలు ఎలా సాయం చేయాలా. ఇక్కడ ఉండేటటువంటి ఈ టీం మొత్తము ఎవడొచ్చినా మా ఆఫీసుల్లో వాళ్ళు కూర్చోబెట్టి సహాయం చేయడానికి నిరంతరం తయారు చేసేటటువంటి మంచి మనసు ఉండేవాళ్ళు. వీళ్ళనే ఈ యొక్క టీంలో తీసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ వాళ్ళ కుటుంబ సమస్యల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి, అలాగే ఉద్యోగ సమస్యల నుంచి, అలాగే ప్రజల సమస్యలు, సో అన్ని వేళలా అన్ని చోట్ల మనం చేసుకుంటూ 10 మందికి సహాయపడాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాత దీన్ని గైడెన్స్ ఇచ్చినటువంటి రఫీకి, అలాగే దీనికి ముందుండి నన్ను నడుపుతూ అనుకున్నటువంటి నా యొక్క కార్యవర్గం తిరుపతి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క దీన్ని నేను నైట్ మా మదర్కి చెప్పాను, నేను ఇలా చేస్తున్నానమ్మా అంటే మా అమ్మ హబీబున్నీసా మీరు కాదు అమౌంట్ నాది అన్నారు. నవ్వు వచ్చింది. ఇదేనమ్మా అంటే పుణ్యంలో కూడా భావం అంటావా అంటే పుణ్యం మొత్తం నాకే, తర్వాత మీరు ఏమైనా చేసుకోండి మొట్టమొదటి కార్యక్రమం అంటానే ఆమె ఏదో చిన్న పారితోషికాన్ని పంపించడంతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాను. మనస్ఫూర్తిగా దీనికి సంబంధించినటువంటి పూర్తి పుణ్యము మా అమ్మగారికి, వాళ్ళకి, నా మిత్రులందరికీ, వాళ్ళ ఫ్యామిలీస్కి, మీ అందరికీ చేరాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అన్వర్ భాష. థ్యాంక్ యూ. తిరుపతి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ సార్, మేము అనుకునేది ఏమంటే ఇది ఇండియా లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఎదగాలి. ఈ యొక్క సేవా కార్యక్రమాలు చాలా మంది స్ఫూర్తిగా తీసుకొని మీలాగా ఇంకొంతమంది ఇలాంటి సేవా కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్.